హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనీ పెనియల్. సో ఈ రోజు అయితే నేను మీకు మా హోమ్ టూర్ చేయబోతున్నాను. మా హోమ్ టూర్, మా ఇల్లు ఎట్లుంది, ఏమేమి ఉన్నాయి చూపిస్తాను. సో లోపలికి అయితే వెళ్దాము రండి. అదే మా ఇల్లు. బయట వచ్చేసరికి ఇక్కడ ఈ సైడ్ ఫెన్సింగ్ ఉంటుంది అండ్ ఈ సైడ్ కూడా రాళ్లతో కట్టుంది. సో ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి. మాకు యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇక్కడ ముందు కొంచెం ఏరియా ఉంటుంది అన్నట్టు, ఖాళీ స్థలం. సో అందులోనే మేము చెట్లను నాటడం కానీ మొక్కలు కానీ అవి ఇవన్నీ పెంచుతూ ఉంటాము. సో ఈ ఫెన్సింగ్ అయితే మా డాడీ బిల్డ్ చేసిండు. సో మొత్తం ఇంట్లో ఓపెన్ ఉంచకుండా కొంచెం ఎంట్రీ పాత్, ఈ పాత్ల నుంచే వచ్చేటట్టు సో కొంచెం ఎంట్రీకి ఉంచుకొని మిగతా అంతా ఫెన్సింగ్ వేసిండు మా డాడీ ఇక్కడ. సో ఇది చెట్లతోని నేను చెప్తాను, మా డాడీ కట్టెలు తీసుకొస్తుండే అన్నట్టు. ఈ కట్టెలతోనే మంచి ఇట్లా పొడుగా ఉన్న కట్టెలతోని ఇట్లా ఫెన్సింగ్ చేసిండు. అండ్ ఇక్కడ మా నానమ్మ చిక్కుడుకాయ చెట్లు, అంటే ఇట్లా ఫెన్సింగ్ ఉంది కదా, మనకు తీగల లెక్క పారుకుంటూ కట్టెలకు ఈ మొద్దులకు చుట్టుకుంటూ పోతుంది అన్నట్టు. మా చిక్కుడుకాయ చెట్టు మా నానమ్మ పెట్టింది. ఇక్కడ వేర్లు ఉన్నాయి. సో ఇక్కడ చిక్కుడు కూడా చూడొచ్చు, ఇక్కడ చిన్నగా ఆస్తున్నాయి. సో కొంచెము మరీ అంత హెల్తీగా లేదు చెట్టు అయితే, పురుగులు అవి ఇవి తినేస్తున్నాయి. సో ఇక్కడ 2 పనస చెట్లు ఉన్నాయి. ఇవి రీసెంట్గానే 2 months బ్యాక్ పెట్టింది. ఇవి వాటరింగ్ కూడా చేస్తున్నాం మేము ఇక్కడ. సో ఇవి 2 పనస చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇది మిరప చెట్టు. అండ్ ఇది కూడా మిరప చెట్టే, ఇది కళ్యామాకు చెట్టు. సో ఇది భగీరథ ట్యాప్. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు భగీరథ ట్యాప్ పెట్టించింది, కానీ ఇలా నీళ్ళే రావు, జస్ట్ పెట్టిర్రు అంతే. అంటే జనరల్గా మనకు ఊర్లో వాటర్ సప్లై ఉంటుంది కదా, ఆ ట్యాప్ వస్తే కానీ ఇది రాదు. ఈ కట్టెలన్నీ మా డాడీ డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ కట్టెలన్నీ తెచ్చిండు. అంటే ఒకటేసారి కాదు, రోజు కొన్ని అట్లా తెచ్చేసి ఇన్ని కట్టెలు జమ చేసిండు మా డాడీ ఒక్కోడే. చాలా కష్టపడ్డాడు కట్టెలు మోసేటప్పుడు అయితే. సో కన్సిస్టెంట్గా ఉండి ఇంతగానో జమ చేసిండు. యాక్చువల్లీ ఇవి ఇంతే కాదు, ఇంకా చాలా ఉండేటి. మేము రోజు కట్టెల పొయ్యి మీద వాటర్ కాబెట్టుకుంటాం కాబట్టి కట్టెలు అయితే ప్రస్తుతం తేవట్లేదు, ఇవే ఇంకెక్కువ అయిపోయినాయి మాకు. సో ఈ చెట్టు ఇది కందికాయ చెట్టు. ఈ కందికాయలు చాలా బాగుంటాయి, అప్పుడప్పుడు తింటాం కూడా. అండ్ ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది మాకు, చిన్నది. ఇంకా కాయలు అయితే ఏం కాయలేదు, రీసెంట్ గానే పెట్టినాం కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంది. ఇవన్నీ కంది చెట్లే, ఇక్కడ ఉన్నాయి అన్ని కంది చెట్లే. అండ్ మాకు వాటర్ ఈ ట్యాప్ నుంచి వస్తాయి యాక్చువల్లీ. సో ప్రతి ఇంటికి ఉంటుంది వాటర్ కనెక్షన్ అనేది. మా అవ్వనే పట్టేస్తుంది నీళ్ళని, రోజు ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ టైంలో వస్తాయి. అండ్ చిన్నప్పుడైతే నేనే కొన్ని రోజుల వరకు పడుతుంటే, నేను ఈ హాస్టల్లో చదువుకునేటప్పుడు. ఈ చెట్టు సింతవలక పండు చెట్టు, దీనికి కూడా కాసినాయి పండ్లు, చాలా మంచిగా ఉంటుంది ఈ సింతవలక పండు చెట్టు. ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది, ఇది కనకాంబరం చెట్టు. ఈ చెట్టు జామ్ చెట్టు, ఇది జామకాయ చెట్టు. సో దీని పండ్లు అయితే మస్తు టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు బయట కొనగానే అంత టేస్ట్ దొరికాయి. సో ఈ చెట్టు బాగుంటుంది, మేము ఈ చెట్టుకు కాసిన జామకాయలే తింటాము. ఇక్కడ కూడా కొన్ని చిన్న చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొకటి డెకరేటివ్ ప్లాంట్ ఉంది, చిన్నది మొక్క. ఇది నిమ్మ చెట్టు, ఇంకా పెరుగుతుంది. దీనికి ముళ్ళు అవి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ గూడ్లు కూడా ఉంటాయి అన్నట్టు. సో చెట్లకు పక్షులు కూడా వస్తాయి. పాపం మీ గూడు పాపం రీసెంట్గానే పడిపోయింది పైనుంచి, అయినా కానీ మళ్ళీ అవి పక్షులు అవి ఇవన్నీ కట్టేసుకుంటాయి వాటికి. సో ఇది పక్షి తయారు చేసిన గూడు. అండ్ ఇది వచ్చేసి గులాబీ పువ్వు చెట్టు. ఇక్కడ గులాబీ పువ్వు కూడా పూసింది చూడండి. అండ్ ఇక్కడ కూడా మామిడి చెట్టు ఉంది. అండ్ ఈ చెట్టు వచ్చేసి ఇది ఈత చెట్టు. అండ్ ఈత చెట్టు కూడా రీసెంట్ గానే పెట్టారు అనుకుంటా. సో చూసారా, ఇక్కడ అయితే మాకు చాలా చెట్లు ఉన్నాయి ఈ ప్లేస్ లోనైతే. ఈ చెట్టు వచ్చేసి అల్లనేరేడు వంటి చెట్టు. అండ్ ఇది కూడా సేమ్ మామిడి చెట్టు, ఇది కొంచెం పెద్ద ఉంది ఈ చెట్టు. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ తీగలు వారినాయి. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ చూడండి, ఇవన్నీ తీగలు వారేసి దీనిపైకి వచ్చినాయి. ఇంకో ఇదంతా చిక్కుడుకాయని. సో ఈ చెట్టు ఇది గారెలాకు చెట్టు. ఇది గారప్పాలు చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు మేము ఈ ఆకులను తెంపేసుకొని అందులో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. కొంచెం తులసాకు చెట్టు లాగా రిసెంబుల్ చేస్తుంది, బట్ ఇది డిఫరెంట్. సో దీన్ని గారెలాకు చెట్టు అంటాము. అండ్ ఇది బుష్. నేను చిన్నప్పుడు మేడిపల్లి హాస్టల్లో చదువుకునేటప్పుడు ఈ బుష్ అనేది జస్ట్ కొంచెం తెచ్చిన, అది ఇంకా ఇంత స్ప్రెడ్ అయిపోయింది. ఇది మొత్తం టోటల్గా అక్కడ నుంచి అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఈ చెట్టు వచ్చేసి ఇది దానిమ్మ చెట్టు. దీనికి కూడా దానిమ్మలు కాస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసినాయి. అండ్ ఇవే ఇంకా ఫ్రూట్ లెక్క డెవలప్ అవుతుంది పెద్దగా పెరిగే కొద్దీ. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ మాకు ఒక ఇబ్బంది ఏంటంటే కోతులు వస్తాయి. ఇక్కడ కూడా 3 గూడ్లు ఉన్నాయి పక్షులై. ఇంకొక చెట్టు ఉంది, ముళ్ళులు ఉన్నాయి. సో ఈ చెట్టు సంత్ర చెట్టు. ఈ చెట్టు
సింతవల్క పండు చెట్టు, సీతాఫల్. ఇక్కడ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి. సో ఇవి ఎంట్రీలో ఉంటాయి అన్నట్టు. ఇది క్రిసాంతమం చెట్టు అండ్ ఇదైతే హైబిస్కస్ చెట్టు. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే మా ఇల్లు. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము. మాది సింపుల్ హోమ్ ఉంటుంది, జస్ట్ బాగా రిచ్ లెక్క ఏమి ఉండదు, జస్ట్ మిడిల్ క్లాస్ హోమ్ లెక్క అనుకోండి. ఇంకా సో ఈ ఇల్లు అయితే 1995 ఇయర్లో 12th month డిసెంబర్ మంత్ 12th డేట్ నాడు ఓపెనింగ్ అయింది. సో అప్పుడు కట్టిర్రు. సో ఇప్పుడైతే మా లోపలికి వెళ్ళి మా ఇల్లుని చూసేద్దాం రండి. సో ఇది వరండా. సో ఇట్లా వచ్చేస్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి 2. ఇక్కడ మనకు తెలిసిందే కదా, స్టిక్కర్స్ అంటిస్తారు ఇట్లా. అండ్ ఇక్కడ స్నానం చేయడానికి ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ దండం ఉంటుంది. ఈ దండము అక్కడి వరకు స్ట్రెచ్ అవుతుంది. అంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా, అక్కడి వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ బట్టలు అవి ఏమన్నా ఉంటే ఆరేసుకుంటాం. అండ్ ఇది కొంచెం ఇంకా పాతది, ఇంకేమైనా సామాన్ ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాము, మగ్స్ అవి ఇవి. ఇక్కడ బూట్లు అవి ఉన్నాయి. సో ఇది రుబ్బు రోల్ ఉంది. ఇది ఇట్లా దింపాలండి. దీనికి ఒక కట్టు ఉంటుంది ఇక్కడ, ఆ కట్టు తీసుకొని ఇట్లా దింపాలి, అప్పుడు పిండి గ్రైండ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడైతే దీన్ని ఎవరు వాడట్లేదు. ఇప్పుడు అంతా గ్రైండర్లోకి వెళ్ళి పట్టించుకొస్తారు, లేదంటే ఇంకా అక్కడ పిండి పట్టించుకాడ ఆ మిషన్లోకి వెళ్ళి తీసుకొస్తారు. సో ఇది బయట ఒక సోఫా ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా ఇట్లా కూర్చోవచ్చు. సో ఇదంతా ఖాళీ ప్లేస్. సో ఇది వాటర్ పంప్. ఇక్కడ నుంచే మా ఇంటికి వాటర్ సప్లై అయితే అవుతుంది. సో పైప్తోనే పట్టేసుకుంటాం మేమైతే. అండ్ దీని కనెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇదే మా ఇల్లు. సో ఇక్కడ బయట దోమలు రాకుండా మా డాడీ ఈ షీట్స్ కొనుకొచ్చి ఇట్లా పెట్టేసిండు 2-3 years బ్యాక్. లోపలికి వెళ్దాం రండి. సో మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే సో ఈ సోఫా ఉంది, ఈ సోఫాలో కూర్చుంటారు అన్నట్టు. మా ఇంట్లో చాలా ఏళ్ళ నుంచి ఒక తొట్లే అవుతుంది. ఇది చిన్నది, చాలా బాగుంటుంది. దీని మీద మంచిగా కూర్చోవచ్చు ఇట్లా. చిన్నపిల్లలకు జోనకు బాగా ఇష్టం. ఇది చిన్నది, బాగా మంచిగా క్యూట్ ఉంటుంది, ఒక చిన్న మంచం లాగా. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్ యాక్చువల్లీ కొంతకాలం ఆ సైడ్ ఉండే, కొంతకాలం ఈ సైడ్ ఉండే. చిన్నప్పుడు అయితే స్పారోస్ వస్తుండే. స్పారోస్ వచ్చి దీన్ని ఇట్లా దాని ముక్కుతో పొడిచేటివి. అండ్ ఇక్కడ మా మమ్మీ మిషన్ ఉంది. మా మమ్మీ మిషన్ కూడా కుడుతుంది అన్నట్టు. మిషన్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి. ఎక్కువ కుట్టదు, బట్ ఇంకా టైం దొరికినప్పుడు కుట్టేస్తుంది. అంటే మా ఇంట్లో ఏదన్నా, లేదంటే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెంట్గా ఉంటే అప్పుడు కుట్టేస్తుంది. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయదు. మా మమ్మీ ఇంకా డ్యూటీకి వెళ్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ పవర్ సప్లై ఉంది. నార్మల్ అక్కడ చూస్తే వైఫై రీసెంట్గానే పెట్టించినాం, అది కూడా ఎయిర్టెల్ కనెక్షన్ ఉంది. ఇక్కడ సెల్ఫ్లో ఏమన్నా ఇంకా బుక్స్ లేదంటే లెటర్స్ ఇంకా మా డాడీకి ఏమన్నా వస్తే అది ఇందులో పడేస్తాం, కొంచెం స్టోర్ చేసుకోవడానికి అట్లా. జస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎప్పుడన్నా అవసరం ఇన్స్టెంట్గా తీసుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకొని తీసేసుకుంటాము. కంప్యూటర్ డెస్క్. యాక్చువల్లీ ఇది డైనింగ్ టేబుల్ లాగా ఉంటే. సో ఇక్కడ 2 chairs ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇది ఈ ప్లేస్ మొత్తము ఇంకా కంప్యూటర్ దానికి యూజ్ చేసేవాళ్ళము. అండ్ ఇక్కడ మీకు తెలుసు, నా బ్లాగ్స్ ఇంతకుముందు యూస్ ఉంటాయి. ఈ ప్లేస్ని మీరు ఆబ్వియస్లీ చూసే ఉంటారు. అది జోనా పోర్ట్రేట్. ఇది సంసోన్ అనే వ్యక్తి జోనా పోర్ట్రేట్ వేసిచ్చిండు అన్నట్టు. సో సంసోన్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, తను మాకు వేసిచ్చిండు ఈ పోర్ట్రేట్. అయితే ఇంకా హోమ్ పర్పస్ ఏమన్నా, యూట్యూబ్ ఇంకేమన్నా చూడడానికి అట్లా. మా తాతయ్య జీసస్ క్రైస్ట్ కి సంబంధించిన కొన్ని వర్సెస్. ఈ ఫోటో మా డాడీ అండ్ మా మమ్మీ పెళ్ళైనప్పటిది. పెళ్ళైనాక 1 year కి అది క్లాక్ ప్రజెంట్ పని చేయట్లేదు, దాని సెల్ వీక్ అయింది. అండ్ ఇది కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో నుంచి కొన్ని వర్సెస్. ఆ ఫోటో వచ్చేసి అందరు పాస్టర్స్ అన్నట్టు, అందులో మా డాడీ కూడా ఉన్నాడు. ఇది క్లియర్గా అనిపిస్తలేదు. సో అక్కడ ఫోటోలు కనిపిస్తున్నారు కదా, అది మా తాతయ్య. యాక్చువల్లీ చనిపోయాడు 2016లో. సో మా తాతయ్య పేరు యాక్చువల్లీ బెంజీ అని అంటారు, కానీ యాక్చువల్ నేమ్ అయితే మకిలి భూమయ్య. అండ్ బట్ అందరికి తెలిసింది ఏంటంటే బెంజీ, అందుకని అక్కడ బ్రాకెట్ లో బెంజీ అని ఉంటుంది. సో మా తాతయ్యనే ఈ ఇల్లు అయితే కట్టిండు అన్నట్టు. తాతయ్య మస్కట్ పోయిండే, స్ట్రాబ్యాక్ కంపెనీలో పనిచేసిండే. అది కూడా స్టిక్కర్ కూడా ఇక్కడ ఉండే, కానీ అది ఇప్పుడు లేదు. రిటైర్మెంట్ తీసుకొని తిరిగి వచ్చేసిండు. సో మా తాతయ్య అయితే ఇప్పుడు లేడు ప్రెసెంట్. మాకు టోటల్ అయితే 2 rooms ఉన్నాయి, ఒక కిచెన్ అండ్ ఇంకొక స్టోర్ రూమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం రండి.
సో ఈ రూమ్ అయితే చిన్న రూమ్, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది మా అవ్వ రూము. సో స్టార్టింగ్లో చిన్నప్పుడు మేము మేడిపల్లికి వచ్చినప్పుడు మేము ఈ రూమ్లోనే ఉండుంటిమి. బట్ ఇంకా మెల్లమెల్లగా మాకు ఇంకా ఫ్యామిలీ పెద్ద అవుతుంది కాబట్టి, మేము కూడా పెద్ద అవుతున్నాం కాబట్టి మేము ఆ రూమ్కి షిఫ్ట్ అయినాము. అండ్ ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇందులో మా తాతయ్య మా నాన్నమ్మ ఉంటుండే. ఇంకా మా తాతయ్య లేనప్పుడు ఇంకా నేనైతే ఈ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయినా. నేను మా అవ్వ ఉంటుండే ఈ రూమ్లో. అండ్ ఈ సైడ్ వచ్చేసి నా ప్లేస్. అండ్ ఇది నా టేబుల్ ఉంటుండే ఒకప్పుడు. నేను కూడా దీనిపైనే ఇంకా నా కంప్యూటర్ పెట్టేసుకొని అన్ని వర్క్స్ చేసుకుంటుంటే. సో ప్రస్తుతం అయితే స్టోరేజ్ కి ఇంకా ఏమన్నా ఉంటే కారము, బ్యాగ్స్ అవి యూజ్ చేస్తున్నాము. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఈ వాల్ పేపర్ అనేది నేనే ప్రిపేర్ చేసినాను, నేనే ఆర్డర్ ఇచ్చి ఇదంతా నేనే ఈ వర్క్ చేసినాను. కొంచెం అప్పుడు డెస్క్ మంచిగా ఉండాలని చెప్పి ఇట్లా చేసిన. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది. ఈ స్విచ్ బోర్డ్ పైన మా మమ్మీ ఫోటో, మా డాడీ ఫోటో ఉండాలి. కానీ మా డాడీ ఫోటో ప్రెసెంట్ లేదు, అది చినిగిపోయింది. మా మమ్మీ ఫోటో ఉంది, చూపిస్తా. ఇది మా మమ్మీ ఫోటో. అండ్ ఇక్కడ మా డాడీ ఫోటో ఉండాలి, అది లేదు అండ్ చినిగిపోయింది. అండ్ ఇక్కడ ఈ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ ల్యాంప్స్ అనేది చాలా పాతకాలమి. అసలు ఈ ల్యాంప్స్ అనేటి బెడ్ ల్యాంప్ లెక్క అన్నట్టు. అసలు ఇప్పుడు ఇవి దొరకాయి. బట్ ఇది చాలా చూడడానికి క్యూట్ గా మంచిగా అనిపిస్తాయి. సో ఈ చైర్, ఇది పాతకాలం చైర్స్ అన్నట్టు చాలా స్టాండర్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా బూజు పట్టింది. బట్ పాతకాలంలో ఈ చైర్స్ ఉంటుండే. ఇవి ఎంత స్టాండర్డ్ అంటే చాలా స్టాండర్డ్. ఇక్కడే తీసుకున్నారు ఈ చైర్స్ అయితే. బట్ ఇంకా ఇది ఇప్పుడిప్పుడే సిలము స్టార్ట్ అవుతుంది. ఇది చాలా స్టాండర్డ్ చైర్స్. పాతకాలంలో ఇట్లనే ఉండేటి. ఇంత క్వాలిటీ అసలు ఇప్పుడు ఉండయి. 32 years బ్యాక్ ఈ చైర్. 32 అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పాతదో. సో ఇది మా అవ్వ సెల్ఫ్స్. సో ఇక్కడ అంతా మా అవ్వకు సంబంధించిన సామాన్లు ఉంటాయి అన్నట్టు. మా అవ్వకు ఇటువంటి కుండలు అంటే బాగా ఇష్టం. ఇందులో కారము, మామిడికాయ తొక్కు అవన్నీ జమ్మేసి ఈ బట్టతో ఇట్లా పెడతా అన్నట్టు. ఇక్కడ కింద కూడా ఇది పాతకాలందే. ఇంకా మా ఇంట్లో పాతకాలం గొలుసులు అవి ఇవన్నీ ఉన్నాయి. అవి స్టోర్ రూమ్లు ఉన్నాయి కావచ్చు. మా అవ్వ చీరలు. అండ్ ఇక్కడ 2 సాటలు. ఈ సాటలల్లా షెరుకోవాలన్నట్టు. ఇప్పుడైతే అన్ని ప్లాస్టిక్ వస్తున్నాయి. ఇంకా ఊర్లలో అయితే ఇట్లాంటివి దొరుకుతాయి. బట్ సిటీలో అయితే రేర్, చాలా తక్కువ. సో ఇది మా అవ్వ సూట్ కేసు. సో ఈ సూట్ కేసులోనే తన శారీస్ అవి ఇవన్నీ పెట్టేసుకుంటుంది. ఇది చాలా ఏళ్ళ క్రితంది సూట్ కేసు, మా తాతయ్య తెచ్చిండు. అండ్ ఈ సూట్ కేసు చూడండి ఎంత ప్రీమియం ఉంటుందంటే, అసలు ఈ సూట్ కేసెస్ ప్రజెంట్ ఇప్పుడు లేవు. అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్రీమియం ఉన్నాయి అని అంటే, చాలా ప్రీమియం, ఫుల్ క్వాలిటీ. అండ్ అక్కడ మా డాడీ పేరు రాసింది ప్రేమ్ అని. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఇచ్చారు. దాని శారీస్ ఇందులో పెట్టేసుకుంటది. అండ్ ఇది చాలా ఏళ్ళ క్రితం, నాకు తెలిసి ఒక 25 ఇంకా ఎక్కువనే 30 years బ్యాక్ అట్లా అనుకుంటా. ప్రజెంట్ అయితే ఇది పలిగిపోయింది పాపం మా అవ్వకైతే. అండ్ ఇక్కడ ఇంకా ఈ లాకింగ్ మెకానిజం కూడా ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, ఈ సూట్ కేస్ బ్రాండ్ నేమ్ ఏంటి తెలుసా? బ్రాండ్ నేమ్ కరోనా, CORONA. సో మా తాతయ్య మస్కట్ లో నుంచి వస్తున్నాడు కాబట్టి అప్పట్లో ఇంకా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ నేమింగ్ అది ఇది కూడా చూడండి. పాతకాలము భూమన్న, మా తాతయ్య పేరు భూమయ్య, ఇంకా భూమన్న ఒక లెటర్ అయితే మిస్ అయిపోయింది. సో అట్లా స్టిక్ చేసేవాళ్ళు. సో ఇది సెకండ్ రూమ్. ప్రజెంట్ మేము ఉంటున్నది అయితే ఇది. మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఉంటున్నది అయితే ఇది. ఇక్కడ వర్సెస్ ఉంటాయి, బైబిల్ వర్సెస్, యేసుక్రీస్తు అందరికి ప్రభు. ఈ సైడ్ సెల్స్, మెడిసిన్ అని, ఇంకా మా డాడీకి సంబంధించిన స్టేప్లర్స్ అవి ఇవి అన్ని, ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేసే వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం. ఈ ఫోటోలో ఉన్నది మా డాడీ మా మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత దిగింది. ఇది వుడ్. అసలు ప్రజెంట్ ఇట్లా వస్తలేవు. సో సెల్స్ అయితే ఇది ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో ఉంది. నేను, మా డాడీ, మా మమ్మీ, మా అక్క. సో ఈ సెల్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకా నార్మల్ స్విచ్ బోర్డ్. ఈ ఖాళీ స్థలము మా ఫేవరెట్ స్థలము ఇంట్లో ఏమైనా ఉందంటే అది ఈ ప్లేస్. చిన్నప్పుడైతే మా అక్క నేను ఇద్దరం ఇక్కడ కూర్చొని, మా మమ్మీ సండే రోజు చక్కెర అప్పలు చేసిస్తే ఇక్కడ కూర్చొని తినేటోళ్ళము. అండ్ ఈ స్థలంలో చిన్నప్పుడు మా మమ్మీ సండే చక్కెరప్పలు చేస్తున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి కూర్చొని తినేటోళ్ళం. ఇంటెనక మొత్తం చూసుకుంటా. నా కాళ్ళు మొత్తం ఇందులో ఫిట్ అయిపోతుండే ఇట్లా మంచిగా కూర్చుంటే. కానీ ఇప్పుడు పట్టట్లే. అండ్ ఇక్కడ ఇంటెనక ఇది కూడా మా ఫేవరెట్ స్పాట్. మేము ఇక్కడ ఇంటెనకకి వచ్చి ఇక్కడ మొత్తము చెట్లు అవి ఇవన్నీ ఉంటుండే. ఇంకా అప్పుడు ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే. ఇప్పుడు అవన్నీ తీసేసారు. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ చూడడానికి బాగాలేదు, కానీ అప్పుడు ఇంకా బాగుంటుండే. సో ఇది కూలర్ స్టాండ్. సో ఇది చేయించింది మా మమ్మీ కొన్ని ఇయర్స్ బ్యాక్. బట్ ప్రజెంట్ ఆ కూలర్ అయితే స్టాండ్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఇది మా ఇంటెనక. మాకు కూడా చాలా ఫేవరెట్ స్పాట్ మా ఇంటెనక. ఎందుకంటే చిన్నప్పుడు మేము మొత్తం ఇక్కడనే ఆడుకునేటోళ్ళము. ఇప్పుడు ఇవన్నీ బ్రిక్స్ అవన్నీ లేకుంటుండే. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుండే. మంచి మంచి ఉయ్యాలలు కట్టుకొని మేము ఇంకా మంచి ఆడుకుంటుండే, పందిర్లు వేసుకుంటుంటే చాలా మంచిగా ఆడుకునేటోళ్ళము. సో ఇది మా అవ్వ. సో మా అవ్వకు ఇప్పుడు పని చేస్తుంది. ఇంటెనక చెత్త ఉంటే అదంతా తీసి క్లీన్ చేస్తుంది. మా అవ్వకు ఇట్లా క్లీన్గా లేకపోతే నచ్చదు అన్నట్టు, ఎప్పుడు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ అది మొత్తం ఇక్కడ కాల పెట్టేసింది ఆల్రెడీ, చెత్త అంతా జమ చేసి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే
సింతవల్క పండు చెట్లు బాగుంటుండే, కానీ ఇది ఆ ఇంటి పక్క ఆమె కొట్టేసింది అన్నట్టు. టేల ముసలమ్మ ఆమె ఇప్పుడు లేదు, పాపం చనిపోయింది. ఒక్కళ్ళని పిలిపించి మేము లేకముందే కొట్టేసింది. ఇక్కడ దీని సింతవల్క పండ్లు అయితే అదుర్స్, అసలు పెద్ద పెద్ద ఇంత పెద్ద ఉంటుండే. అసలు టేస్ట్ అయితే మేము చెట్లకు వండిన పండ్లు తింటుంటిమి. అండ్ ఇక్కడనే ఈ ప్లేస్లో మేము చిన్నప్పుడు పందిర్లు వేసుకునేటోళ్ళము. ఇది సింతవల్క పండ్ల చెట్ల ఏరియా ఇదంతా కూడా. అండ్ ఇక్కడ టేక్ చెట్లు చూస్తారు కదా, ఇంత పెద్ద టేక్ చెట్టు. ఈ టేక్ చెట్టు పెట్టింది నేనే. నాకు తెలిసి నేను నా 7th క్లాస్లో ఈ టేక్ చెట్టు పెట్టినాను. యాక్చువల్లీ 2 పెట్టిన. ఇక్కడ 2 పెడితే ఇక్కడ ఇంకొకటి పాపం చనిపోయింది. అది పెరిగి చనిపోయింది. 2 దగ్గరికి పెట్టేసిన. అప్పుడు నాకు అంత ఐడియా లేకుండే. మా తాతయ్య అన్నాడు వచ్చి, దూరం పెట్టాలి, దగ్గర పెట్టద్దు అని అన్నాడు. ఇక్కడ ఈ చెట్టు ఉంటుంది ఇంకొకటి, వేప చెట్టు. ఈ వేప చెట్టు నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు దానికి అదే పెరిగింది. ఇప్పుడు ఇది ఇట్లుంది. ఇక్కడ ఇంకొక పెద్ద చెట్టు ఉంటుండే, దానికి మేము ఉయ్యాలలు అవి అట్టుకొని ఆడుకునేటోళ్ళము. సో ఇది మా ఇంటెనక పైన కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇది BPL టీవీ. మా తాతయ్య మస్కట్ నుంచి మా కోసం తెచ్చిండు. సో మాకు చిన్నప్పుడు ఏదైనా ఫేవరెట్ థింగ్ మేడిపల్లికి రావడం అని అంటే అది టీవీ విషయంలోనే. మాకైతే ఫుల్ హ్యాపీ అయిపోతుండే. మేము చిన్నప్పుడు మాకు టీవీ లేకపోతుండే. అంటే మేము నారాయణపూర్, గంగాధర వేరే కాడ ఉండేటోళ్ళము. హాలిడేస్ కి మేడిపల్లికి వచ్చేటోళ్ళము. సో టీవీలో జెటెక్స్, ఖుషి టీవీ, ఇంకా పోగో, డిస్కవరీ ఛానల్ ఇవన్నీ చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇది BPL టీవీ. క్వాలిటీ కూడా చాలా బాగుంటది, కానీ ప్రజెంట్ ఇంకా ఇది పాడైపోయింది. మా తాతయ్య మస్కట్ నుంచి తెచ్చిండు టీవీ. అండ్ ఇక్కడ పైన ఇది ఒకటి కనిపిస్తుంది కదా, ఇది మా మమ్మీ చేయించింది. ఎందుకనంటే ఒక కర్టెన్ లా ఉంటే ఇక్కడ నడుచుకుంటా పోయినా కానీ ఇక్కడ కొంచెం ఏం కనిపించకుండా మంచిగా ఉంటుందని, లేదంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇది కన్వీనియంట్ గా ఉంటుంది మనకు అప్పుడు వర్షాలు పడ్డప్పుడు. సో ఇది రాడ్ ఇట్లా వేయించింది. ఇది కూలర్, సమ్మర్ లో చాలా ఇంపార్టెంట్ కూలర్. అండ్ ఈ బెడ్స్ మాకు మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 2 బెడ్స్, ఒక డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చేయించారు అన్నట్టు. సో బెడ్స్ కూడా మా ఫేవరెట్ నిజం చెప్పాలంటే. బెడ్ లోనే కూర్చుండి టీవీ చూసేటోళ్ళము. మాకైతే మస్తు మంచిగా అనిపించేది. ప్రస్తుతం అయితే ఈ బెడ్స్ మేము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 15 years, తెలియదు నాకు, 10 to 15 years మధ్యలో ఉంటుంది. అవే బెడ్స్ ఉన్నాయి ఇంకా. ఇవి స్లీప్ వెల్ మ్యాట్రెస్. నాకు ఇంకా నేమ్ గుర్తుంది. చాలా బాగుంటాయి బెడ్స్ కూడా, బట్ ఇంకా ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేయాలి. బట్ ప్రజెంట్ అయితే మేము ఫుల్లీ సాటిస్ఫైడ్. మాకైతే మా నీడ్స్ ని బట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు. ఈ నెట్ మా అక్క కోసము అండ్ జోన కోసము దోమలు కుట్టకుండా మా డాడీ చాలా ప్లాన్ చేసిండు. సో బయట మీరు చూసిరు కదా, ఆ మెష్ మా డాడీ వేసిండు. ప్లస్ 20,000 పెట్టి ఈ డోర్స్ వేయించిండు. అంటే ఫుల్ ఇంకా లాక్డ్. ఈ మెష్ టైప్ ఉంటది. సో దోమలు రాకుండా, చెట్లు అన్ని ఉంటాయి కదా, సో దోమలు వచ్చి మళ్ళా హెల్త్ ఖరాబ్ అవుతుందని మా డాడీ పాపం మాకంతా మనీ ఏమి ఉండకపోతుండే, అయినా కానీ ఇంకా చేయించిండు. 20,000 అయినాయి వీటికి. ఇది ఒక్కదానికి కాదు, ఇంకొక డోర్ కూడా ఉంది. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా ఇంటి కాడ ఎప్పుడైనా ఫంక్షన్స్ కి కానీ, ఇంకా ఏదైనా అంటే రిలేటివ్స్ మీటింగ్స్ కి కానీ, రిలేటివ్స్ ఫంక్షన్స్ కి కానీ ఎక్కువ యూజ్ చేసేది ఇక్కడనే. యాక్చువల్లీ మా అక్క కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుండే చిన్నప్పుడు. అండ్ సో ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు మాకు. ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇక్కడ డ్రాస్, ఇక్కడ చిన్నగా డిజైన్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవడానికి ఒక కంపార్ట్మెంట్. ప్రజెంట్ అయితే ఇంకా డైలీ ఎసెన్షియల్స్, వాటర్, ఇంకా సీరమ్స్ అవి పెట్టేస్తున్నారు. సో ఇది కూడా ఒక బీరువా. మాకైతే 2 బీరువాస్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇది కూడా కొంచెం ఖరాబ్ అయ్యే స్టేజ్ లో ఉంది, కానీ ఓకే, అండ్ మరీ అంత ఖరాబ్ ఏం కాలేదు. ఇక్కడ కూడా బైబిల్ వర్సెస్ ఉన్నాయి. ఇక్కడ బట్టలు పెట్టేసుకుంటాం. ఇది మా డాడీ కంపార్ట్మెంట్, ఇది నా కంపార్ట్మెంట్, కింద మమ్మీ వాళ్ళ కంపార్ట్మెంట్. ఇది మా మమ్మీ కంపార్ట్మెంట్. మా మమ్మీ మా అక్క ఎక్కువ లేవు ఇప్పుడు. మా అక్క అయితే ఎక్కువ బట్టలు లేవు. ఇవన్నీ మా మమ్మీ శారీస్. సో ఇక్కడ ఈ పోర్ట్రేట్ చూస్తున్నారు కదా, ఇది మా డాడీ పోర్ట్రేట్. చెప్పినాను కదా అక్కడ సంసోన్ వేసి ఇచ్చిండు అని చెప్పి. ఇది కూడా మా డాడీ గిఫ్ట్ గా సంసోన్ ఇచ్చిండు. తనే చేత్తోని ఆర్ట్, తను ఒక ఆర్టిస్ట్ అన్నట్టు. సో ఇట్లా మంచిగా మా డాడీకి గిఫ్ట్ ఇచ్చిండు. ఇది క్యాన్వాస్ పైన ఆయిల్ పెయింట్ లేదా పోర్ట్రేట్ పెయింట్ నాకు స్పెసిఫిక్ గా తెలియదు, బట్ ఇది ఒక ప్రెజెంటేషన్ అయితే ఆర్ట్ అయితే చేసి ఇచ్చిండు మా డాడీకి. పాతకాలంలో మనకి తెలిసిందే, ఇది కూడా అక్కడి సామాన్లే, ఫారెన్ సామాన్లే, సూట్ కేసెస్ ఇట్లా ఉంటుండే. ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు, అన్ని బ్యాగ్సే. ఇది మా డాడీ వాడతాడు ఇప్పటికీ. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అవి ఉన్నాయి. ఈ సెల్స్ లో మా డాడీ ఇంకా ఇవాంజలిస్ట్ కాబట్టి ఇక్కడ కొన్ని బైబిల్ రిఫరెన్సెస్, కొన్ని బుక్స్, యాక్చువల్లీ ఇవన్నీ బుక్స్ కూడా చాలా ఉంటుండే. అన్ని తీసుకెళ్లి మేము స్టోర్ రూమ్ లో పెట్టినాము. ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మాకు ఇంకొక బీర్వా ఇక్కడ ఉంది. ఈ బీర్వా వన్ ఆఫ్ ద స్టర్డియస్ట్ బీర్వాస్. ఇప్పుడు ఈ క్వాలిటీ అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీవేర్. అసలు మీకు దొరకాయి కూడా ఇటువంటి ఇంత క్వాలిటీ బీర్వాలు.
మీకు అసలు దొరకాయి కూడా. మా మమ్మీ క్లోత్సే ఉన్నాయి మోస్ట్లీ. ఇవి కొంచెం డైలీ యూజ్ అనుకుంటా. బట్ ఇది చాలా స్టాండర్డ్ బీరువా అన్నట్టు. గూగ్రెజ్ కంపెనీది, చాలా మంచి బీరువా ఇది. సో ఇది పాలిక్యాప్ ఫ్యాన్. ఇది BLDC మోటార్ ఫ్యాన్. యాక్చువల్లీ నేనే ఆర్డర్ ఇచ్చింటి, కానీ దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను 3000 పెట్టి, అరౌండ్ 3000 పెట్టి కొన్నాను, కానీ ఊకే రిపేర్, వాళ్ళని పిలిపించడం, చేయించడం యూజ్ చేస్తాం కదా, క్రాంప్టన్ అలాంటివి, అవే బెటర్. పైన సజ్జా ఉంది, మేమైతే సజ్జా అని అంటాం. కొన్ని సామాన్ అవుతుంది. ఇది హాస్టల్లో ఇచ్చిన బాక్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అవి ఇస్తారు. అండ్ ఈ రూమ్ అయితే ఇంతే. సో ఇది మా కిచెన్. సో కిచెన్ లోకి రండి, చూపిస్తా. మాకు చిన్నప్పుడు మా ఫ్రిడ్జ్, నాకు తెలిసి నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ తీసుకున్నాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్డేట్ చేయలేము. సో ఇది ఫ్రిడ్జ్. సో ప్రజెంట్ దీనికి ఇది కూడా చాలా మంచి ఫ్రిడ్జ్ నిజం చెప్పాలంటే. ఇంత క్వాలిటీ కూడా ఇప్పుడు రావట్లేవు. అండ్ ఇక్కడ ఈ ఒక ఇష్యూ ఉంది, ఇది చాలా ఇట్లా గడ్డ కట్టుకపోతుంది. కానీ గ్లాసెస్ అవి చాలా క్వాలిటీ, చాలా మంచి ఫ్రిడ్జ్. ఎల్జీ కంపెనీ. సో ఇది అయితే స్టవ్ మనకి తెలిసిందే. ఇది కూడా చాలా ఏళ్ళ క్రితంది. అసలు నేను పుట్టకంటే ముందు అనుకుంటా నాకు తెలిసి ఇది స్టవ్. ఇప్పటికీ అదే వాడుతున్నాము, గ్యాస్ పొయ్యి. సో మేమైతే ఇటువంటివి వాడుతున్నాం, కారంకి బాక్సెస్ అవి ఇవి. నా ఫేవరెట్ పావు ఉంటుంది ఇందులో. ఇది ఆయిల్ది, ఇక్కడ పావు ఉంటుంది. ఈ పావు చాలా మంచిగా ఉంటుంది, నాకు మంచిగా అనిపిస్తుంది ఈ పావు. సో మా మమ్మీ మంచిగా వండుతుంది కూరలు, చాలా టేస్టీగా వండుతుంది. ఇక్కడ చూడండి, ఇది రుబ్బుతాం అన్నట్టు. ఇది పప్పు వేసుకున్నప్పుడు దాన్ని ఇట్లా మంచి ఇట్లా వేస్తాం. ఇంకా పచ్చగూర వేసుకున్నప్పుడు కూడా దీన్ని వాడతాం. ఇంకొకటి చూపిస్తాం మీకు. ఇది చూడండి, ఇది రుబ్బు రోలు. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది, అల్లం స్మెల్. చాలా బరువు ఉంది ఇది. బౌల్ల స్టాండ్. మేము చిన్నప్పుడు అయితే బిందెల వాటర్ తాగేటోళ్ళం, అక్కడ మోటార్ చూపెట్టినా కదా, అవే తాగేటోళ్ళం. కానీ ఇంకా రాను ఇంకా ఫిల్టర్ వాటర్ కి అలవాటు అయిపోయినాము. సో ఫిల్టర్ వాటర్ క్యాన్ ఇక్కడ ఉంది. సో ఇదే మాకు అంత పెద్దగా రిచ్ లాగా డిస్పెన్సర్ ఏం లేదు. ఇందులోనే వాటర్ పట్టేసుకొని తాగుతాం. రోజు ఇంటికి వచ్చి అతను వాటర్ తెస్తాడు అన్నట్టు ఆటోలో. ఇదే వాటర్ క్యాన్. సో ఇదంతా మాకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఈ ఐటమ్స్ కొన్ని స్టీల్ వస్తువులు ఉన్నాయి, కొన్ని ఇంకో ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి. సో మేము నార్మల్ ఈ డబ్బాలే వాడతాము. అండ్ ఇక్కడ చూడండి, ఇది నార్మల్ గా మనకు కిరాణా స్టోర్లలో దొరికే డబ్బాలే, ఇంకా అందరి ఇంట్లో లాగానే మా ఇంట్లో కూడా. అండ్ ఇక్కడ పప్పులు, ఉప్పులు అవి ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాం అన్నట్టు. సో మా మమ్మీ చాలా బాగా వండుతుంది కర్రీస్. అసలు ఒక షెఫ్, ఒక ఎంత అంటే ఇంకా ఎవరు వండినా నాకు నచ్చది. మా అమ్మమ్మ కూడా చాలా బాగా వండుతుంది. సో ఇది అయితే ఇందులో మనకు తెలిసిందే, తొక్కు స్టోర్ చేసుకుంటాం. దీన్ని తొక్కు జాడి అంటారు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ ఇది చిట్టాగా. ఇక్కడ మా అవ్వ పేరుంది బాగమ్మ అని. బాగమ్మ ఇది చాలా స్టర్డీగా ఉంటుంది. ఇది కూడా ఎంత స్ట్రాంగ్ అంటే దీంతోనే బియ్యంకి యూజ్ చేస్తాం మేము. ఒక చిట్టాగా, ఇది ఒక క్వాంటిటీ మెజరింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం మేము. సో మనకి బియ్యంలో రాళ్ళు, మెరుగలు అవి ఏమైనా వస్తాయి కదా, దాన్ని సపరేట్ చేయడానికి ఇది. సో ఇందులో బియ్యం పోసేసి ఇట్లా 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 అంటే ఫిల్టర్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ నార్మల్గా మేము వండుకున్న కర్రీస్, రైస్, అంబాలి, అప్పాలు చేసుకునే పుల్ల. ఇది సీజర్ ఏమైనా కత్తిరించుకోవడానికి. పాల ప్యాకెట్స్, పాల ప్యాకెట్ మేము వాడము, మేము బర్రె పాలే వాడతాము. చుట్టాలు వచ్చినప్పుడు ఏమన్నా కట్ చేయాలంటే, పాల ప్యాకెట్స్ వచ్చినప్పుడు ఏమైనా కట్ చేయాలంటే అది యూజ్ చేస్తాము. అండ్ మాకు కిచెన్లో కూడా ఫ్యాన్ ఉంది. అక్కడ ఇంతకుముందు సేమ్ ఇటువంటి డోర్ మెష్ టైప్ చూపించిన కదా, ఇది కూడా ఇంకొకటి అన్నట్టు. అంటే మాకు ఎంట్రీ పాత్స్ అన్ని బ్లాక్ చేసినాం ఇంకా దోమలు రాకుండా. సో ఇది కూడా మా డాడీ చేయించిండు. చాలా రీసెర్చ్ చేసి మంచిగా చేయించేటోళ్ళ దగ్గర కనుక్కొని చేయించిండు. చాలా వెళ్తుంది కదా ఇప్పుడైతే. అండ్ ఫైనల్ రూమ్ వచ్చేసి ఇది స్టోర్ రూమ్ అన్నట్టు. సో ఇందులో పాత సామాన్ ఏమున్నా పెట్టేస్తాం ఇంకా. సో ఇదే స్టోర్ రూమ్, మొత్తం పాత సామాన్లు ఉంటాయి ఇందులో. సో అక్కడ బకెట్స్, ఇంకా సామాను, పాత సామాన్లు ఉంటాయి ఇందులో మొత్తము. నేను మీకు అన్ని చూపెట్టడానికి నేను తీయలేను, ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. అందులో ఎక్కడెక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఇది స్టోర్ రూమ్. మా ఇంట్లోనైతే నల్లలు అనేటి ఏముండయి. మేమైతే జస్ట్ డ్రమ్లో వాటర్ నింపుకుంటాం. డ్రమ్ల నుంచే మేము ఇంకా బకెట్లలో నింపేసుకొని యూజ్ చేసుకుంటాం, పైప్తో పట్టేసుకుంటాం. సో మాకు వాషింగ్ బేసిన్స్ కానీ అట్లాంటివి ఏముండయి. ఇక్కడనే నేను బాతింగ్ చేస్తా. ఇక్కడ బోళ్ళు తోమడం కానీ, ఇంకా బోళ్ళు ఉన్నాయి చూడండి, బోళ్ళు తోమడం కానీ, బట్టలు ఉతకడం కానీ అన్ని ఇక్కడనే. అండ్ ఇది బంగ్లా. మేము బంగ్లా అని అంటాము. యాక్చువల్ టర్మినాలజీ చెప్పాలంటే ఇది బంగ్లా కాదు, కానీ మేమైతే మేడా అంటాం కదా, మేడాని మేము బంగ్లా అని అంటాం. చిన్నప్పటి నుంచి మేము అట్లనే అంటాం, మాకు అట్లనే అలవాటు.
సో ఇవి తంతెలు, అందరు మెట్లు అని అంటారు, మేము తంతెలు అని అంటాం. సో మాకు బంగ్లా మీద కూడా మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకైతే ఇక్కడ ఒక పెద్ద కళ్యామాకు చెట్టు ఉండేది, అది ఇంత పైకి ఉండేది. మాకు కళ్యామాకు అన్లిమిటెడ్, అసలు అది మాది కాకుండా కానీ అందరు మా ఇంటికి వచ్చి కళ్యామాకు కావాలి అనేటోళ్ళు అన్నట్టు. ప్రజెంట్ ఇప్పుడైతే అది లేదు, పోయింది. సో రండి బంగ్లా మీద చూపిస్తా ఏమేమి ఉన్నాయో. బంగ్లా మీద ఎట్లుందో చూపిస్తాను రండి. సో అది మా అమ్మమ్మ వాళ్ళది. తనకు కూడా గార్డెన్ అంటే చాలా ఇష్టము, అన్ని పెంచుతుంది, ఫ్లవర్స్, కాయగూరలు అన్ని పెంచేస్తుంది. సో ఇది బంగ్లా, మా ఫేవరెట్ స్పాట్ కూడా ఇది బంగ్లా. ఈ బంగ్లాలో మేమైతే ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తామనంటే ఎవరైనా నచ్చినప్పుడు, ఎప్పుడు కాదు చిన్నప్పుడు అయితే ఎక్కువ యూజ్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు ఇంకా యూజ్ చేస్తలేము. ఇది బంగ్లా మొత్తము ఎండాకాలంలో ఎక్కువ యూజ్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి ఎండాకాలంలో చల్లగా ఉంటది కాబట్టి బంగ్లా మీదనే పడుకుంటాం అన్నట్టు. అండ్ మా ఇంట్లో ఒక అప్గ్రేడ్ జరిగింది. ఆ అప్గ్రేడ్ ఏంటి అనంటే ఇది యాక్చువల్లీ ఇంతకు ముందు లేకుంటుండే, ఇది కట్టిర్రు. ఎందుకనంటే చాలా యూనిక్ డిజైన్ ఉంటుండే, మంచిగా ఒక 3D డిజైన్ ఉంటుండే, అది ఇంకా పాడైపోతుంది అని చెప్పి ఇంకా నార్మల్ ఇట్లా వేసేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గ్రీనరీ ఉంది, ఎట్లుందో చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మా ఇల్లు. బంగ్లా మీద మేము అప్పుడప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి కూడా బంగ్లా మీద బట్టలు తెస్తాము. సో బంగ్లా మీద మంచి ఆరుతాయి అన్నట్టు. ఇది మా అవ్వ శారీ. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక చిన్న స్లాబ్ లా ఉంది కదా, దానికి పిల్లర్ సపోర్ట్ ఏం లేదు, అది పిల్లర్ లేకుండానే అట్లా కట్టేసిర్రు. మా ఇల్లు అయితే ఇది. బ్యాక్ సైడ్ హాస్టల్ ఉంది కదా, ఆ హాస్టల్లోనే నేను చదువుకున్నాను అన్నట్టు చిన్నప్పుడు, ఫ్రమ్ 5th to 8th వరకు. సో ఇది మా ఓవరాల్ హోమ్ టూర్. సో ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.